నమస్తే అండి, నేను రజా. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రకాల సంచలనాలు అయితే వచ్చినాయి. రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చేసి జనసేన పార్టీ అయితే సంపూర్ణ ఆ బిల్ ఏదైతే ఉందో దానికి మద్దతు ఇచ్చినట్లుగా ఇప్పుడు ప్రకటించడం అయితే జరిగింది అనమాట. నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను జనసేన పార్టీ దగ్గర నుంచి. నేను వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్ లో కూడా పెట్టడం జరిగింది అనమాట. జనసేన పార్టీ క్లియర్ గా చెప్తుంది ఏమంటే, తప్పనిసరిగా మేము వచ్చేసి ఈ వక్ఫ్ బోర్డుకి బిల్లుకి మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా పార్టీ అయితే ప్రకటించుకోవడం అయితే జరిగిందనమాట. ఇక ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి టీడీపీ కూడా ఇంచుమించు బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి బీజేపీ పార్టీకి ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం డైరెక్ట్ గా మాత్రం ఎలాంటిది ఏమి ఇవ్వలేదు, బయటికి మాత్రం ఏం చెప్పలేదు. సపోర్ట్ చేస్తున్నామని అలాగే మద్దతు ఇస్తున్నామని ఎక్కడ కూడా మాట్లాడలేదు, అలాగని మద్దతు ఇవ్వట్లేదని కూడా ఏం చెప్పలేదు అనమాట. కంప్లీట్ గా అయితే అది నడుస్తూ ఉంది వక్ఫ్ బోర్డుకి సంబంధించి. అయితే ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం కమ్యూనిటీ నుంచి తీవ్ర స్థాయిలో హేట్రేడ్ ఎదుర్కోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా అయితే దాన్ని తీసుకుపోయినారు. ఈ రోజున మనం ఎక్కడ చూసినా సరే ముస్లిం కమ్యూనిటీలో ఎక్కడ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి సింపుల్ గా అది ఎలా టర్న్ అయిందంటే, మన ఆస్తుల్ని మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని వీళ్ళేదో లాగేసుకుంటున్నారు అనే విధంగా వెళ్ళిపోయినటువంటి తీరు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా మా టైం వచ్చినప్పుడు మేము చూసుకుందాం అనే విధంగా అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి మరి బీజేపీ పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మరి ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలోకి తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో అది క్లియర్గా అయితే వెళ్ళలేదు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో, నేను దేశం మొత్తం గురించి మాట్లాడాలంటే 140 కోట్ల మంది జనాభా ఉంది కదా, 14 ఎంతో మొత్తం ముస్లిం కమ్యూనిటీ ఉంది. అంటే ఇంచుమించు 22-25 crores జనాభా అయితే ఇండియాలో ఉందన్నమాట. అయితే ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ పని కారణంగా రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాల గురించి అయితే మాట్లాడతాను. బట్ నాకు ఇక్కడ ఉద్వేగాలు రెచ్చగొట్టాలన్న కోరిక లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ సపోర్ట్ ఇచ్చింది, జనసేన సపోర్ట్ ఇచ్చింది, బీజేపీ పార్టీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ బిల్ అయితే పాస్ చేస్తారు. సరే, పాస్ చేసిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలు బట్టి అప్పుడు దాని గురించి మనం రియాక్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ముస్లిమ్స్ వచ్చేసి ఓటు బ్యాంకు పాలిటిక్స్ కి ఎలా అవుతున్నారు, ఓటు బ్యాంకు పాలిటిక్స్ లో ముస్లింల యొక్క పట్టుత్వం ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఈ వీడియో అనమాట. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 90 నియోజకవర్గాలు, 95% నియోజకవర్గాలు అన్ని కూడా హిందువులు, రిజర్వ్డ్ అంటే SC STలు అంటే దళిత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేస్తారు. కేవలం 3-4 స్థానాలు మాత్రమే ముస్లిం కమ్యూనిటీకి ఉంటాయి. మిగిలిన 175లో ఒక 2-3 ఉంటాయి. మిగిలిన అన్ని కూడా మిగిలిన హిందూ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే పోటీ చేయడం జరిగింది. వాళ్ళే డిసైడ్ చేసుకోవడం అయితే జరిగింది అన్నమాట. కేవలం 2-3 స్థానాలు మాత్రమే ముస్లింలు పోటీ చేస్తారన్నమాట. ఇక అసలు ముస్లిం కమ్యూనిటీ పవర్ ఎంత, ఎందుకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ విషయంలో ముస్లిం కమ్యూనిటీని ఎందుకు జోగొడతారు అనే దానికి విషయంకి వస్తే కనుక, ముస్లిం కమ్యూనిటీ పవర్ ఏ స్థాయిలో ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉంది. బట్ ఆంధ్ర విషయం చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో 2021 లెక్కల ప్రకారం మన రాష్ట్రానికి సంబంధించి 10% వరకు ఓట్ బ్యాంక్ వచ్చేసి ముస్లింలలో ఉంది. అర్థమైందా? ముస్లిం ఉంది అంటే ఒక 10 కోట్ల మంది జనాభా ఉంటే 1 కోటి మంది ముస్లింలు ఆంధ్రాలో ఉన్నట్లు లెక్క. మన రాష్ట్ర జనాభా దాదాపు 6-7 కోట్లు అనుకోండి, ఉదాహరణకు చెప్పాం మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి అలాగనమాట. ఒక 6 కోట్లు అంటే 60 లక్షల నుంచి 70 లక్షలు 80 లక్షలు లేదంటే 1 కోటి మంది దాకా ముస్లిం కమ్యూనిటీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది కూడా 2021 లెక్కల ప్రకారం ఈ 5 ఏళ్లలో బిల్డ్ అయ్యే ఉంటుంది. అయితే ఏంటంటే మీరు అడగవచ్చు, మరి ముస్లింలని ఎందుకు బుజ్జగింపు రాజకీయాలంటే, బేసిక్ గా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేది మెజారిటీ హిందువులే అనమాట. అటుపక్క హిందువే పోటీ చేస్తాడు, ఇటుపక్క హిందువే పోటీ చేస్తాడు. బట్ దీన్ని డిసైడ్ చేయగల సామర్థ్యం, ఆ ఓట్లు ఎటేయాలని చెప్పేసి గంపగుత్తగా పడాలి ముస్లింలు అనేది మాత్రం ఆ అభ్యర్థి, ఆ పార్టీ, ఆ నాయకుడి యొక్క వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సో మొన్న ఎలక్షన్స్ లో ముస్లిం కమ్యూనిటీ వైసీపీ పక్షాన లేకుండా టీడీపీ, జనసేన పక్షాన్ని నిలబడింది. బట్ భవిష్యత్తులో ఆ టర్మ్స్ మారొచ్చు, దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఈ విషయానికి వస్తే కనుక అసలు ముస్లిం కమ్యూనిటీ ఆంధ్ర రాష్ట్రంలో చేసేటటువంటి ప్రపంచం ఎంత అనే దాని గురించి అయితే చెప్తాను. బేసిక్ గా మనం చూసుకుంటే కనుక చెప్పినా కదా, ఇంచుమించు 2021 లెక్కల ప్రకారం 10% వరకు ఉందన్నమాట. సో నియోజకవర్గాల వారీగా చెప్తాను, మీరు షాక్ అవుతారు.
ఎందుకంటే నేను పూర్వపు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఇలా మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి కదా. ఈ 13 జిల్లాలో ముస్లిం సమాజం ఎంత మొత్తంలో ఉంది, వీళ్ళు ఓట్లు ఎంత ఏ స్థాయిలో డిసైడ్ చేస్తాయి అంటే, అటు వైసీపీ పార్టీ నుంచి నిలబడ్డా హిందువే నిలబడతాడు, ఇటు టీడీపీ పార్టీ దగ్గర నుంచి అయినా హిందువే నిలబడతారు. కమ్మోళ్ళు నిలబడతారా, కాపోళ్ళు నిలబడతారా, రెడ్లు నిలబడతారా, ఎవరైనా నిలబడచ్చు అటుపక్క ఇటుపక్క, బట్ హిందూ సమాజం నుంచి నిలబడతారు. కానీ ఆ నియోజకవర్గంలో ముస్లింలు ఉంటారన్నమాట అధికంగా. వీళ్ళు ఆయా అభ్యర్థిని బట్టి, ఆయా వ్యక్తిని బట్టి వాళ్ళు హిందూ అయినప్పటికీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ముందే చెప్పినా కదా, రాష్ట్రం మొత్తం మీద మహా అయితే 2-3 స్థానాల్లో మాత్రమే ముస్లింలు ఉంటారు, ఆ అభ్యర్థి నిలబడతాడు. మిగిలిన అన్నిటిలో కూడా హిందువులే నిలబడతారు, అటు ఆ పార్టీ నుంచే ఈ పార్టీ నుంచైనా. కానీ ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈ అన్ని నియోజకవర్గాల్లో ఈ హిందూ అభ్యర్థికే, ఇటుపక్క టీడీపీ వాళ్ళకైనా ఇటుపక్క వైసీపీ వాళ్ళకైనా వేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటది అనమాట. సో ముస్లిం కమ్యూనిటీ బుజ్జగింపు రాజకీయాలకి కారణం ఏంటంటే ఇదే అనమాట. చెప్తా చూడండి. ఫస్ట్ నేను అనంతపురం విషయంకి వెళ్తా. అనంతపురంలో టీడీపీ పార్టీకి మంచి బేస్ ఉంది, అదేవిధంగా వైసీపీ పార్టీ రాయలసీమ ప్రాంతాలు కాబట్టి వైసీపీ పార్టీ కూడా మంచి బేస్ అయితే ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీ బేస్ ఎంతో తెలుసా? 2021 లెక్కల ప్రకారం 10.87%, 10.87% అనంతపురం జిల్లాలో ముస్లిం కమ్యూనిటీ ఉంది. అంటే 40,81,148 మంది జనాభా ఉండడం అయితే జరిగింది. టోటల్ పాపులేషన్ వచ్చేసి 40 లక్షలు అయితే దాంట్లో 44,43,456 మంది ముస్లిం పాపులేషన్ 2021 లెక్కల ప్రకారం ఉన్నారు. 40,81,000 మంది టోటల్ పాపులేషన్ ఆ నియోజకవర్గం అయితే 4,43,456 మంది 2021 లెక్కల ప్రకారం 10.87% వరకు అక్కడ ఉండడం అయితే జరిగింది. సో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. చెప్పినా కదా, ముస్లింలు అందరూ కూడా ఒక దాని మీద ఉండాలనుకుంటే కనుక మనం ఈ పార్టీ సైడ్ తీసుకుందాం, సో వీళ్ళు మనకు మంచి చేస్తారు, ఈ అభ్యర్థి మంచోడు అన్నప్పుడు అక్కడ ముస్లిం నిలబడ్డాడని చూడరు. ముందు అటుపక్క హిందువు, ఇటుపక్క హిందువే. పార్టీని చూస్తారు, ఏ పార్టీ ఏంది కథ అని, మంచోడా కాదని చూస్తారు, డిసైడ్ చేసుకుంటారు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అనంతపురికి సంబంధించి టీడీపీ అభ్యర్థి, జనసేన అక్కడ లేదు, టీడీపీ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి అనే విషయానికి వస్తే కనుక ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందో నేను ఇప్పుడే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ చిత్తూరు విషయానికి వెళ్తాం. వీటన్నిటికంటే ముందు ఏంటంటే జనసేన పార్టీ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు వేసుకుందాం. సో 7 జిల్లాల్లో, మరి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. సో ఈ 5 జిల్లాల్లో వాళ్ళకి పట్టుంది కదా. సో ఈ 5 జిల్లాల్లో ముస్లిం కమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు పెరిగిందేమో నాకైతే తెలియదు 3-4 ఏళ్లలో, బట్ అంత అయితే పెరగదు. బట్ ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, వైసీపీ కంటే కూడా జనసేన కొంచెం బేస్ బాగానే ఉంది కాబట్టి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఎఫెక్ట్ పడదు. కానీ మిగిలిన నియోజకవర్గాలు ఎలా పడుతుందో నేను చెప్తా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వరకే, ఈ 5 జిల్లాల వరకే. మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ముస్లిం కమ్యూనిటీ అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్ చిత్తూరు వెళ్దాం. చిత్తూరులో వచ్చేసి 9.53%, అంటే 3,97,870 మంది ముస్లింలు ఉన్నారు 2021 లెక్కల ప్రకారం. ఇక గుంటూరు విషయానికి వస్తే కనుక 5,59,770 మంది ఉన్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తా. కృష్ణా జిల్లాలో 3,07,443 మంది ఉన్నారు. కర్నూలు విషయానికి వస్తా. కర్నూలులో వచ్చేసి 16.55% ఉంది, 6,70,737 మంది. ఇక ప్రకాశం విషయానికి వస్తే కనుక 6.49%, 2,20,654 మంది. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కనుక 9.73% ఉన్నారు, 2,88,378 మంది. ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే కనుక 0.33% మాత్రమే ఉండడం అయితే జరిగింది, కేవలం 9,025 మంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప విషయానికి వస్తే కనుక ఈ వైఎస్ఆర్ కడప విషయంలో 4,54,108 మంది ఉన్నారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో 15.75% ఉండడం జరిగింది. శ్రీకాకుళంలో 0.33%, విశాఖపట్నంలో 2.01% ఉన్నారు, 86,330 మంది. విజయనగరంలో 16,423 మంది ఉన్నారు. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో 77,777 మంది ఉన్నారు. అదేవిధంగా ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే కనుక వెస్ట్ గోదావరి విషయంలో 86,142 మంది ఉన్నారు. సో నియోజకవర్గాల వారీగా 2021 లెక్కల ప్రకారం నేను మీకైతే ముస్లిం కమ్యూనిటీ జనాభా ఎంత ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో మీరు కూడా గూగుల్ ఎత్తుక్కోండి ఎంతమంది ముస్లిం కమ్యూనిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి. సో ఇక బుజ్జగింపు రాజకీయాల విషయానికి వస్తే చెప్పినా కదా, అటుపక్క వైసీపీ నుంచి నిలబడ్డా హిందువే నిలబడతాడు, ఇటు
టీడీపీ దగ్గర నుంచి నిలబడ్డా హిందువే నిలబడతారు. అయితే సగం మంది హిందువుల ఓట్లు టీడీపీకి పోతే, సగం మంది హిందువుల ఓట్లు వైసీపీకి పోతాయి. సో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ లేదా క్రైస్తవులు, దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓటును టర్న్ చేయగలుగుతారు. ఆ ఓటు ఎలా టర్న్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు చూడబోతారు. ఎందుకంటే చెప్పినా కదా, వక్ఫ్ బోర్డుకి సంబంధించి తీసుకెళ్ళినటువంటి విధానం ప్రజల్లోకి, మరి ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలోకి చాలా నెగిటివ్గా వెళ్ళింది. ఇది నష్టం చేకూరుస్తుందనే విధంగా వెళ్తుంది కూడా. సో దీన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత బీజేపీ తీసుకోవట్లేదు. ఇది ఏదో చెప్తున్నారు, ఇది మంచిగా జరిగిద్ది, పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హక్కుని చేర్చుకుంటారు, ఆదుకుంటారు, అది ఇది అని చెప్పేసి. బట్ దీంట్లోకి నాన్ ముస్లింలను తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ బోర్డులోకి. ఇప్పుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్ హిందూస్ ఉండకూడదు, కానీ ఈ బోర్డులో మాత్రం నాన్ ముస్లింలు ఎలా తీసుకొస్తారు, ఇదందరూ మా తాతలు ఇచ్చినటువంటి భూముల్లోకి ఏ విధంగా మీరు హిందువులను తీసుకొస్తున్నారని చెప్పేసి ఒక పక్క వీళ్ళు రాగడ. సో ఈ విధంగా ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే అటుపక్క ముస్లిం ఇటుపక్క ముస్లిం నిలబడి హిందువుల ఓట్లు స్ప్లిట్ అవుతూ ఉంటాయో అప్పుడు ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇటుపక్క హిందూ నిలబడి ఇటుపక్క హిందూ నిలబడ్డాడు అనుకోండి, ఈ ముస్లిం ఓట్లు ఏదైతే ఉన్నాయో అవి ఎటు వెళ్ళాలో అనేది క్లియర్గా డిసైడ్ అవుతాయి అనమాట. వాళ్ళు మహా అయితే 100 మందిలో 95 మంది ఫిక్స్ చేసిన వాళ్ళకి ఓటేసుకుంటారు. ఒక 5 ఓట్లు 6 ఓట్లు మాత్రమే పక్కకి వెళ్తాయి. సో ఆ రేంజ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ జరిగింది. మొన్న బీజేపీ కూడా కన్ను లొట్టబోయి గెలిచింది. పవన్ కళ్యాణ్ కూటమి జతకట్టడం కారణంగా, బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు జతకట్టడం కారణంగా, దాని మద్దతు కారణంగా మొన్న కన్ను లొట్టబోయి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడున్నటువంటి ట్యాక్సేషన్ విషయంలో కావచ్చు, ఈ జీడీపీ ఇష్యూస్లో కావచ్చు, ఈ ఏదైతే డీలిమిటేషన్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ధనికులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరానికి కూడా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం కావచ్చు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? దేశంలో ఉండేటటువంటి ట్యాక్స్లు ఎంత, అభివృద్ధి ఎంత. సో వీటన్నిటిని చూసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు. వీటన్నిటి రీత్యా ఎవరైతే 12 లక్షల పైన సంపాదిస్తారంటే ట్యాక్స్లు మోగించుకుంటూ వెళ్తున్నారు కదా. సో అదేవిధంగా ప్రతి వస్తువు నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, అవి పెరిగిపోతాయి, ఇచ్చల విడిగా పెరిగిపోతుంటాయి కదా. వీటి ఎఫెక్ట్ ఇప్పటికే మన ఎలక్షన్లో కనపడింది. వీళ్ళు రకరకాల బిల్లులు తీసుకొచ్చి వేస్తున్నారు. తీసుకురానండి, తప్పు లేదు, తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అసలు సినిమా ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎలక్షన్స్లో కనిపించాలి. చెప్తున్నా కదా, కరెక్ట్ వేలో ముస్లిం కమ్యూనిటీని ఇంప్రెస్ చేయడంలో కంప్లీట్గా బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం అనేది కంప్లీట్గా నిజం చెప్పాలంటే చాలా అనవసరమైన ప్రలాపనలో వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రలాపనలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ ఎలక్షన్స్ వీళ్ళకి మంచి చేకూరుస్తాయి, చెడు చేకూరుస్తాయి. చెప్తున్నా కదా, ఇప్పటికే నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది ఇప్పటికి బీజేపీ మీద ముస్లిం కమ్యూనిటీలో. అస్సలకి ఏమాత్రం కూడా ఈ పంచాయతీ ఏదైతే ఉందో, ఈ వక్ఫ్ బోర్డు పంచాయతీ, దీన్ని ప్రజల్లోకి, ముస్లిం కమ్యూనిటీలోకి తీసుకెళ్లి ఇది మీకు ఇలా మంచి జరగబోతుందని చెప్పడంలో కూడా విఫలమైంది. పైగా దీనికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మద్దతు ఇచ్చినారు, ఆయన లెటర్ రిలీజ్ చేసినాడు. టీడీపీ పార్టీ ఏదైతే ఉందో మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పింది, కానీ బయటికి చెప్పట్లేదు, అంటే ప్రపంచానికి చెప్పకుండా వాళ్ళకి చెప్పింది. వైసీపీ పార్టీ మాత్రం ఈ విషయంలో న్యూట్రల్గా కనిపించింది. కాబట్టి చెప్తున్నా, 10% ఓటింగ్ ఉంది. ఓట్ గేమ్ ఎలా ఉంటుందో మీ నెక్స్ట్ ఎలక్షన్స్లో క్లియర్గా అయితే చూడవచ్చు. సో ఆ విధంగా జరగబోతుంది. ఏమంటే కొన్ని విషయాల్లో మన అస్తిత్వం ద్వారా వస్తే, మన 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 అనుకున్న దాని దాకా వస్తే కనుక అది ఏమవుతుందంటే, అది ఏ మతానికైనా, ఏ వర్గానికైనా, ఏ వ్యక్తికైనా ఏమవుతుందంటే, వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారని ఒక తప్పు భీతి పడితే చాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారన్నమాట. సో పక్కాగా జనసేన పార్టీకి అయితే గట్టి ఎదురు దెబ్బ, స్ట్రెంగ్తన్ అవడం చాలా కష్టం. ఎక్కడి నుంచి? గుంటూరు, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కడప, కర్నూలు, అనంతపురం ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో జీవితంలో పవన్ కళ్యాణ్ గారి వెనక నడవడం కష్టంగా అయితే నేనైతే భావిస్తాను. ఎందుకో డైరెక్ట్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు కదా, తప్పనిసరిగా దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో. పోయిన ఎలక్షన్స్లో చాలా మంది ముస్లిం కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి బీజేపీ కొట్టేసినారు, ఇది వాస్తవం. బట్ ఫ్యూచర్లో చాలా కష్టమవుతుంది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదు. బట్ పక్కాగా ఈసారి రిలీజియస్ పరంగా అయితే రాజకీయం అయితే గట్టిగా నడుస్తుంది. మొన్న చెప్పినా కదా, కన్ను లొట్టబోయి గెలిచినారన్నారు కదా, ఈసారి మరి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే ముస్లింల విషయంలో చాలా చాలా ప్రేమ చూపిస్తారు. ఆయనకి చాలా గౌరవం ముస్లింలు అంటే, వాళ్ళతో చాలా ఆప్యాయంగా ఉండడం జరిగింది. అదేవిధంగా మన ఇఫ్తార్ విందులో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. ఆయనకి ముస్లింలు అంటే చాలా ఇష్టం. ఆ విషయం ముస్లిం కమ్యూనిటీకి కూడా తెలుసు.
బట్ ఆయన కూడా ఇంప్రెసివ్ వేలో ముస్లిం కమ్యూనిటీకి దీనివల్ల ఇది మంచి జరిగిద్దని చెప్పేసి చెప్పడంలో నాకైతే ఏం కనిపించలేదు. బట్ టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్లో మంచి ఓట్ బ్యాంక్ వచ్చేసి ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉంది. అది ఈసారి దూరమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇలాంటి విషయాల్లో. మరి చూడాలి. చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే న్యూట్రల్గా ఉన్నాడు ఈ విషయంలో. సో ఆయనకి ఇప్పుడు దళిత ఓట్ బ్యాంక్ ఉంది, అవునన్నా కాదని దళిత ఓట్ బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా ఆయన సొంత కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా రిలీజియస్ పరంగా చూసుకుంటే కనుక మతాల్ని ఆచరించేటటువంటి వ్యక్తులు, మతలో పూర్తి స్థాయిలో లీనం కానటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మద్దతు అయితే ఉంటుంది. కొంత ఆయనకి 40% ఓటింగ్ అయితే ఉంది. మళ్ళీ చెప్తున్నా 10% ఓటింగ్ ముస్లింలది భయంకరంగా టర్న్ అవుతుంది. మరి ఇది ఏ రూపు తీసుకుంటుందో నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే చూడాలి. నేను కొంచెం పచ్చిగానే చెప్పిన రిలీజియస్ పాలిటిక్స్, అదేవిధంగా ఓట్ బ్యాంకింగ్ ఎలా టర్న్ అవుతుందనే దానికి సంబంధించి మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ముస్లిం కమ్యూనిటీని ఇంప్రెస్ చేసే విధంగా, అంటే ఇంప్రెస్ చేయడం అంటే ఈ బిల్ ఎందుకు చేస్తున్నాం, దీనివల్ల మనకు జరిగేటప్పుడు మంచి ఏంటి అనేది ముందు ప్రొజెక్ట్ చేసే విషయంలో కూడా ఒక రకమైన నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసుకుంది. చెప్పా కదా, లెక్కలతో సహా చెప్పినా కదా, ఏ నియోజకవర్గం అంత రాయలసీమలో ఈసారి కంప్లీట్గా కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ వరకు ఈసారి కంప్లీట్గా ముస్లిం కమ్యూనిటీ ఇటు జనసేన పార్టీని, టీడీపీ పార్టీని, బీజేపీ పార్టీకి ఎలా ఉండాలండి, ఈ పార్టీలని దూరం చేసుకునే విధంగా వెళ్ళబోతుంది. వీళ్ళు గనక దీనివల్ల మీకు ఇంత మంచి జరిగిద్ది, ఇంత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పే విషయంలో మాత్రం సరైన వైఖరి తీసుకెళ్ళకపోతే. సో ఇక్కడ వేరే రిలీజియస్ పరంగా ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. కానీ ఇదేంటంటే మళ్ళీ చెప్తున్నా, వక్ఫ్ బోర్డు ఆస్తులు అవుతున్నాయో దీంట్లో అక్కడక్కడ అవకతవకలు జరుగుతున్న మాట కూడా వాస్తవం. నేను గుడ్డిగా ఏమి వేసినాను. ఎందుకంటే 9 లక్షల వేల ఎకరాల భూమి ఉంటే, 9 లక్షల ఎకరాల భూమి ఉంటే సంవత్సరానికి వచ్చే ఆదాయం 200 కోట్లు అంట, బిలో 200 crores అంట. 10,000 కోట్ల ఆదాయం రాలేదు. ఎందుకు రావట్లేదు? సో దాని విషయంలో కూడా ఇలాంటి బిల్లు రావడం కారణంగా ఏమైనా మంచి జరిగిద్దేమో అనే హోప్ నాలాంటి వాళ్ళు. నేను ఏ రిలీజన్ అయినా గుడ్డిగా విశ్వసించను, అలా అని చెప్పేసి గుడ్డిగా బేస్లెస్ కామెంట్స్ చేయను. బట్ భూములకి సంబంధించి మా తాతలు ఎవరైతే ఆ భూములు ఇచ్చుకున్నారో, సో అవి మదర్సాల విషయంలో కావచ్చు, అదేవిధంగా మసీదుల విషయంలో కావచ్చు, ఈద్గాల విషయంలో కావచ్చు, కబర్స్థాన్ల విషయంలో కావచ్చు, సో కొన్ని పంట భూములు కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఇచ్చినారో వాటికి సంబంధించి పట్టును కోల్పోతాం, నాన్ ముస్లిమ్స్ వస్తున్నారు ఈ బోర్డులోకి, రకరకాల కొన్ని అయితే ఉన్నాయి. కానీ బట్ ఏంటంటే 9 లక్షల కోట్ల 9 లక్షల ఎకరాల భూమిని పెట్టుకొని మరి 200 కోట్లు రావడం అంటే నాకు ఈ రోజు కూడా అర్థం కాదన్నమాట. మరి ఎన్ని స్కూల్స్ని, ఎన్ని హాస్పిటల్స్ని, ఎన్ని భవంతుల్ని వీళ్ళు డెవలప్ చేసినారో అర్థం కాదు. సో దీనికంటే ఒక లెక్క వచ్చి చెప్పినా కదా, టీడీపీ జనసేన కనుక ఈ విధంగా తీసుకెళ్ళి మీకు ఈ విధంగా మంచి జరుగుతుంది, ఈ విధంగా మంచి జరిగింది, ఈ విధంగా మంచి జరిగింది అని చెప్పడంలో చెప్తున్నా క్లియర్గా విఫలమైంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 99% ముస్లిం కమ్యూనిటీ దీన్ని నెగిటివ్గానే తీసుకుంటుంది, పాజిటివ్గా కనిపించట్లేదు. ఆంధ్రాలో కూడా రాబో రోజులు దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా ఏమంటే, ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇది ఇస్లాంని అనుసరించేటటువంటి వ్యక్తులు, ఇస్లాంని ప్రాక్టీస్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇస్లాంకి ఇచ్చుకుంటారు, అంటే అల్లాహకి ఇచ్చుకుంటారు అనమాట. అంతే తప్ప ఈ దొంగ భూములు ఎక్కడ ఎవరి దగ్గర పడితే అది కబ్జా చేసేసి లాక్కొచ్చుకొని తీసుకొచ్చుకొని అది అల్లా కూడా ఒప్పుకోడు. కాబట్టి అది అల్లా కూడా ఒప్పుకోరు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. కానీ భవిష్యత్తులో మాత్రం దీన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మాత్రం చాలా విఫలమైనారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం న్యూట్రల్గా ఉండిపోయినాడు, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు. సో రాబోయే ఎలక్షన్స్లో ఈ ఎఫెక్ట్ అనేది క్లియర్గా అయితే చూపిస్తుంది. ఎక్కలతో సహా చెప్పినా కదా నేను, ముస్లిం కమ్యూనిటీ అంత క్లియర్గా ఒక మాట అనుకున్నారంటే ఆ మాట కోసం అలాగే నిలబడతారు, ఆ మాట పక్కాగా ఫిక్స్ అయిపోతారు. సో ఈరోజు బిల్లు వస్తుంది, రేపు ఎల్లుండిలో సంచలనాలు నమోదవడానికి అయితే అవకాశం ఉంది. సో ఏం చేసినా సరే బిల్లు అయితే వాళ్ళు పాస్ చేస్తారు. జరిగేటటువంటి పరిణామాలు, భవిష్యత్తులో జరిగేటటువంటి విషయాలు, దాన్ని బట్టి భవిష్యత్ ఫ్యాక్టర్స్. జనసేన విషయంలో మాత్రం, టీడీపీ విషయంలో మాత్రం కొంచెం కష్టం. చూడాలి ఏం జరగబోతుంది.